బట్టి మీరు ఎలిజిబుల్లో కాదో కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు మీకు అర్థమైపోతుంది. ఇది ఈ వార్త అయితే పాపం ఒక 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో మనం ఇక్కడ న్యూస్ కదా ఇదే. ఎవరు రాశారు? టీవీ9 వాళ్ళు. ఆ! ఇది 2, 3 రోజులుగా బాగా వైరల్ అవుతుంది. ఈ ఈ గయ్యాళి లేడీ ఉంది గదా! నిజంగా రేపు ఇప్పుడు ఈ పెద్దాయన్ని కొడతా ఉంది. రేపు ఆమె కూడా అదే పరిస్థితి వస్తది. మనవడో, ఏదో ఆమెకొచ్చినటువంటి కోడలో ఎవరో వాళ్ళు 100% అట్టే జేస్తారు. ఛీ! కోడలు కాదు. కాళ్ళకేయి. మామను దారుణంగా కొట్టిన కోడలు వీడియో అంటూ కూడా ఒకటి చూస్తా ఉన్నాము. చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. ఏందబ్బా అట్లా కొడతా ఉండదు ఆమె. మానవత్వాన్ని మరిచి మరీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. వివక్షను కోల్పోతున్నారు. మృగాల్లా మారిపోతున్నారు. ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. సరే, మామ పైన కోడలు పాశవికంగా దాడి చేసి కొట్టింది. వృద్ధుడని కూడా చూడకుండా అవమాననీయంగా వ్యవహరించింది. ఇదంతా కేవలం సోఫా మీ షర్ట్ పెట్టాడన్న కారణంతోనే 87 ఏళ్ల వృద్ధుడిని వాకింగ్ స్టిక్తో సావబాదిందంట. సోఫా మీద షర్ట్ పెట్టాడనేసి, అంటే కొట్టాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత సోఫా మీద షర్ట్ పెడితే ఉంది, సోఫా మీద కూర్చుంటే ఉంది. కానీ ఆ విధంగా పాపం 87 ఏళ్ళ ముసలాయన ఆయన పాపం ఆ వాకింగ్ స్టిక్ ఆయన నడుచుకునే దానికి పెట్టుకుంటాడు కదా, ఆ వాకింగ్ స్టిక్తో సావబాదిందంట. ఈ కర్ణాటకలో చోటు చేసుకుంది ఈ ఘటన. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. కర్ణాటక బెంగళూరులో ఓ కోడలు వృద్ధుడి పైన మామూలు కర్రతో చితకబాదింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అయితే ఆ విషయాన్ని తెలుపుతా ఉన్నారు. వృద్ధుడు ఆ ముసలాయనకి కూతురుందంట. ఆ కూతురు ఫిర్యాదు చేసిందంట. మామపై దాడి చేసిన కోడలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెను కూడా ఆ విధంగా 4 బాదండి లేడీ పోలీసులు పెట్టి తెలుస్తుంది. ఆ పెయిన్ ఏందో తెలియాలి కదా. అంటే మనకు కొన్ని ఉంటాయి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఒకసారి అంత ఆ వయసులో పెద్దాయన్ని కర్రతో కొట్టినప్పుడు ఆయన ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో, ఈమె కూడా లేడీ కానిస్టేబుల్ పెట్టి 4 పీకితే ఆ పెయిను, ఆ దెబ్బలకి ఏ విధంగా ఉంటుంది శరీరం అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా నాకు తెలిసి అయితే చేయాల. ఎవరైనా సరే తల్లిదండ్రులు, అత్తమామలు, లేదా ఎందుకు ఉన్న రోజులు నలుగురితో హ్యాపీగా ఉండి పోకుండా ఈ గొడవలు ఎందుకు. ఇక మంగళూరుకి చెందిన పద్మావతి సువర్ణ 87 ఏళ్ళ అనే వృద్ధుడు ఆ కులశేఖర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. పద్మావతి కుమారుడు విదేశాల్లో ఉండగా తన కోడలు ఉమాశంకర్తో కలిసి అతను మంగళూరులో ఉంటాడు. వాకింగ్ స్టిక్ సహాయంతో అతను తన పనులు తానే చేసుకుంటాడు. ఆయన పనులు ఆయనే చేసుకుంటా ఉన్నాడట. కాబట్టి ఈ క్రమంలో మామ పద్మనాభ సువర్ణ సోఫా మీద షర్ట్ ఉంచాడనే కారణంగా కోడలు చేతికర్రతో అతని పైన దారుణంగా దాడి చేసింది. కర్రలతో పలుమారు దాడి చేసి గాయపరిచింది. వీడియో కూడా మీకు లేడీది మీరు పేరు కొడితేనే వస్తుంది. వృద్ధుడు కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోడలు ఉమాశంకర్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలైన వృద్ధుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దెబ్బలు తినేసినాక పాపం ఏం చేస్తాడు. ఉమాశంకరి అట్టావార్లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. పోలీసులు తెలిపారు. ఈ ఘటన మార్చి 9వ తేదీన, ఇది చూడండి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఈ వార్త మనకు వెలుగులోకి వచ్చిందని మనం చూస్తే మార్చి 9వ తేదీ జరిగితే మొన్న బయటపడింది. కొన్ని ఇటువంటివి పాపము ఆయనకి ఇప్పుడు 1వసారో 10వసారి ఇప్పుడు టీషర్ట్ వేసిందని చెప్పి షర్టు సోఫా మీద వేసాను కొట్టిందో, అంత మునుపు ఏం చేశాడని కొట్టిందో పాపం. ఆయన వచ్చి పోలీసులకి ఏం ఫిర్యాదు చేస్తాడో అవన్నీ కూడా ఇప్పుడు కూతురు ఫిర్యాదే కదా. ఆయన కొద్దిగా కోలుకొని ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా ఎప్పుడప్పుడు ఎన్నెన్నిసార్లు కొట్టిందో ఏమనేసి కూడా చూడాలి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. దాన్ని బట్టి దొరికిపోయింది.
మరి సీసీ కెమెరాలు ఆపేసి కొట్టుంటే ఏమయ్యేదో పాపం. చూడండి ఆయన బతిమలాడుకుంటున్నాడు కొట్టొద్దమ్మా అని, చాలా పెద్ద ముసలాయన. చూడండి అసలు మీకు వీడియో ఇది వైలెన్స్ లాగా వస్తుంది కాబట్టి చూపించలేదు, కానీ అసలు నాకైతే అది ఎవరైనా ఉన్నాయి. ఓ ఒక వయసు పెరిగినాక ఏంటంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలతోనే సమానం అనమాట. ఎందుకంటే మన లైఫ్ అనేది ఒక సైక్లింగ్ లాగాను, ఒక గడియారం లాగా. అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారో, వయసు పెరిగి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ముసలోళ్ళు అయిపోయినప్పుడు కూడా వాళ్ళకి అటువంటి మెంటాలిటీ అయితేనే ఉంటుంది. ఇక ఇక్కడ మరొకటి చూద్దాం ఈనాడు వాళ్ళు రాసినారో.